మనిషి జీవించడం దేనికి అంటే భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి తప్ప నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి? భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు, నిన్న కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు, ఆయనకి తెలుసు నువ్వేం చేశావు. ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు. ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి ఈశ్వర మిమ్మల్ని పూజించడానికి వచ్చాను అని పేటేసు కూర్చోడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు. అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గరైన రోజులు ఆ రోజులు. కాబట్టి భగవంతుణ్ణే మోసపుచ్చగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి లేదు. అందుకే ఆయన అనుకున్నాడు ఇన్ని కోరికలు